సామెతల గ్రంథము 14:15. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టు. చదవబడిన వాక్య భాగపు ఆశీర్వాదం మన జీవితంలో దేవుడు స్థిరముగా అనుగ్రహించును గాక. చదువుకున్న లేఖన భాగమును కొద్దిసేపు మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయమున ధ్యానం చేద్దాం. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో విశ్వాసులమైన మనకు నిర్ణయాత్మక జ్ఞానం ఉండాలి. ఏమండి, 1 తెస్సలోనిక పత్రికలో పౌలు గారు 5వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట చెప్పాడు. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. పరీక్షించాలండి. దేవుడు నీకు కొంత ఇంగితం ఇచ్చాడు, నీకు దేవుడు కొంత ఆలోచన సరళిని ఇచ్చాడు. ఏది పడితే అది నమ్మడానికి వీల్లేదు. అవ్వ ఈజీగా నమ్మేసింది, కానీ ఆదాము ససేమిరా నమ్మడానికి ఇష్టపడలేదు. నీవు సంపూర్ణమైతే ఆదాములాగా వ్యవహరిస్తావు, నీవు అసంపూర్ణమైతే హవ్వలాగా వ్యవహరిస్తావు. చూడండి, 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనాన్ని, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మోసగించేవాడు కుయుక్తిని వినియోగిస్తాడు. ఇప్పుడు ఒక మహాసర్పం ఉంది విశ్వంలో, ఘట సర్పము. ఆ ఘట సర్పము ఏం చేస్తుందంటే కొన్ని చిన్న చిన్న సర్పాలను వాడుతుంది. చిన్న చిన్న సర్పాలను భూమిగా వాడుకుంటుంది. ఆ చిన్న సర్పాల్లో కొంతమంది సేవకులు ఉన్నారు, కొంతమంది విశ్వాసులు ఉన్నారు, కొంతమంది బిషపులు ఉన్నారు, కొంతమంది గోపులు ఉన్నారు. పాపులెట్లేదు, సర్పాలేదు. చిత్రమైన విషయం ఏంటంటే ఒక మహా గొప్ప సేవకుడు పేరెత్తడం సంస్కారం కాదు. ఒకసారి యేసు రక్తంలో కనబడ్డ తర్వాత ఇంకా పాపే నిలవదట. ఇక్కడ పెద్ద మీటింగ్ పెట్టండి, నమ్మాలి డ్యాన్స్ చేసుకోండి. అందరూ జనాలు లక్షల సంఖ్యలో వచ్చారు. మనిషిలో క్రేజ్ ఎక్కువ. ఎందుకంటే మనుషులు పై రూపంలో చూడడం మనుషులకు అలవాటు అయిపోయింది. పై రూపంలోకి అలవాటు అయ్యారండి. పై వస్త్రం ఇట్లా వేసుకోండి. మనుషులను నమ్మించాలి కదా. కనుక జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, కానీ బెరేయ సంఘస్థులు అలా కాదు. చూడండి, అపోస్తలుల కార్యములో 17వ అధ్యాయములో 11వ వచనం, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించారు. కానీ పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనమును పరిశోధించుచూ వచ్చింది. చూసారా, లేఖన పరిశోధకులుగా ఉండాలి. లేఖన పరిశోధన అనేది లేకపోతే ఇంకేది కూడా అర్థం కాదు. భూమి మీద ఉన్న ప్రతి సిచ్యువేషన్ని లేఖన సారంలో చూసుకోవాలి. ఏమంటే ఈ మధ్యకాలంలో లాస్ట్ ఇయర్ లాక్డౌన్కు ముందు కొంతమంది సేవకులు నాకు ఫోన్ చేశారు. అయ్యగారు ఇంత గరిబిలైపోతుంది, ఏదో అమ్మ సంఘం వచ్చిందట. ఏందని అడిగితే పైన యెరూషలేము మనకు తల్లి అన్నాడు కదా, ఆ తల్లి ఇప్పుడు భూమి మీదకి వచ్చిందని
తల్లి సంఘం అని పెట్టారు. ఇక మొత్తం సేవకులందరూ గలిబిలి అయిపోయారు. సరే నా రమ్మన్నారు. మనుగూరు పట్టణంలో పెద్ద మీటింగ్ పెట్టారు. అసత్య బోధనపై అవగాహన సదస్సు. దాదాపు 60-70 మంది సేవకులు వచ్చారు. మంచి దొడ్డు శుద్ధి చేసి వచ్చింది. దొడ్డు శుద్ధి ఏమిస్తారు? చాలా మంచిగా బాగానే అవగాహన. అంటే భయం అన్నమాట. సంఘాల నుండి విశ్వాసులు ఎక్కడ చెదిరిపోతారేమో. ఎందుకు చెదిరిపోతారు తెలుసా? పునాది లేకపోతే చెదిరిపోతారు. మీకు ఇంకో విచిత్రమైన విషయం చెప్తా. సత్య సంఘాలలో కూడా కొంతమంది చెదిరిపోతారు. అంటే పునాది ఉన్నట్టుగా భ్రమపడతారు, పునాది లేదు. పునాది ఉన్నట్టుగా వీలవుతున్నారు, కానీ పునాది లేదు. మన పునాదులు ఏమిటి? మారు మనస్సు. మారు మనసు పొందాలంటే ఇంకో మనసు ఏమండి? మారు మనసు పొందవయా అని చెప్తే తట్టుకోలేడు అనమాట. అహం దెబ్బతింటుంది. ఇక అట్లాంటి వాడు ఉంటేంది ఊడితేంది. మారు మనస్సు అనే సబ్జెక్ట్ని ఇష్టపడనోడు సత్యంలో ఉంటే ఏంటి ఊడితే ఏంటి? అవును, మారు మనసు పొందమని బైబిల్ చెప్తుందా చెప్తలేదా? అపోస్తుల కార్యము 17వ అధ్యాయం 30వ వచనం చూడండి. అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ ఇప్పుడు ఆజ్ఞాపించేది ఎవరు? ఇప్పుడు మారు మనసును తిరస్కరించేవాడు ఎవరిని తిరస్కరిస్తున్నాడు? దేవుడైన ప్రభువు. నువ్వెవడివి అన్న బిహేవియర్ చెప్పకుండా చేస్తున్నాడు. అర్థమైందా? వన్ హూ రెబెల్స్ ద రిపెంటెన్స్ ఈజ్ రెబెలింగ్ ఆఫ్ దేవుడి సింహాసనానికి విరోధంగా చేస్తున్నాడు వాడు. అంటే వీడొక భూమి మీద ఆధునిక అమాలేకు. చూడండి, నిర్గమాకాండము 17వ అధ్యాయము, అపోస్తుల కార్యం 17వ అధ్యాయము, నిర్గమకాండం 17వ అధ్యాయం. రెండు సిమిలి. బైబిల్ ఎంత బ్యూటిఫుల్ గా రాశాడండి దేవుడు. ఈ సంగతులు చెప్పేటోళ్ళు విషయమేంటి, ఇక వేరే సంగతులు చెప్పేటోళ్ళని నమ్ముతారు. అదే విచిత్రము, నాకు అర్థం కాదు. పదిహేడు 16 చదవండి. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనములకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. ఇప్పుడు దేవుడి సింహాసనం మీద కూర్చున్నాడు. దేవుడి సింహాసనం మీద కూర్చొని నేను నీ దేవుడు అనే యెహోవాను నేనే అంటున్నాడు. నేను ఐ యామ్ ద లార్డ్ అనేది దేవుడు తత్వం. నేను నాకు చెప్పలేదు, నన్నేమంటున్నాను? నేను అనే స్పృహ మీలో డెవలప్ అవుతుందంటే హీస్ బికమింగ్, హీ వాంటెడ్ టు బికమ్ ఈక్వల్ టు గాడ్. దేవుడు కాగానే దేవుడికి తగినంత అభిప్రాయం కలిగి ఉంటున్నాడు. అందుకే గర్భహృదయుడు యెహోవాకు. నేను 3 విషయాలు నాకు అసహ్యం. ఇగోని నేను ఎప్పటికీ దూరం పెట్టేస్తాను మెంటల్గా. అసలు ఆ ఫ్రీక్వెన్సీ రాని, ఎందుకంటే నాకు అనుకుంటుంది రోగం. ఆ ఇగో అనే రోగము శిలువ యజ్ఞానికి విరోధముగా పనిచేసే ఒక క్రూరమైన చర్య. కనుక ఇగోయిస్టిక్ అనేది చాలా భయంకరమైన నేచర్. ఎవడైతే గర్వంతో ఉన్నాడో, నన్ను ఏమనుకుంటున్నావు నువ్వు, నన్ను ఓల మాటినమే అన్నాడు. అర్థం నువ్వు దేవుని మాట విన్నావా? ఇలాంటాడు. ఒక్కసారి నేను ఫిక్స్ అయితే నా మాటనే నేను విన్నాడు. అసలు నువ్వు ఎంతకాలం ఉంటావు భూమి మీద, నీ మాట నువ్వు వినక కూడా
బ్రతుకింత, మన ఆయు ప్రమాణం ఎంత, త్రాసు మీది ధూళి వంటిది నరునాయి. మంచి పాట రాశారు గారు. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవమా ప్రాయము. ఎంత అద్భుతమైన నిజంగాండి. ఎవడు పడతాడు పాట రాసేస్తున్నారు. ఒక్కొక్క భక్తుడు 2 సంవత్సరాలు మోకరించి రాళ్ళని రాశారు, పాటలు రాశారు. నేను పాటలు రాశాను కానీ ప్రచారంలో చూడడం చాలా భయపడ్డా. అంత ఈజీగా దాన్ని బయట పెట్టుకోలే. ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు మన బతుకు. నేను అంటాడు, నేను అంటే ఒక సంవత్సరాలు 100 సంవత్సరాలతో పోను. ఆధ్యాత్మిక జగత్తులో భ్రమలో బ్రతుకుతున్నారు క్రైస్తవ సమాజం. భ్రమ భ్రమ భ్రమ. దేవుడిచ్చిన అద్భుతమైన ఆశీర్వాదాన్ని మర్చిపోతున్నారు. భూమి ఉన్నప్పుడే పరలోకంలో ఉండే దాన్ని ఇచ్చాడు దేవుడు. వినండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి రాబో యుగ శక్తుల ప్రభావము ఈనాడు నీవు నేను అనుభవిస్తున్న ఈ రక్షణ నిత్యత్వంలో ఉండే రక్షణ కానీ ఇక్కడ ఇచ్చాడు దేవుడిని. వర్ధమానంలో ఆ రక్షణ ఇక్కడ ఇచ్చాడు దేవుడు. దీని అర్థమవుతలేదు. రక్షణ అంటే ఏమనుకుంటున్నాం? ప్రత్యక్షత లేదు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడమైనా. ఎక్కడ ఉన్నాడు? నీలోకి వచ్చాడు. వచ్చాడా లేదా? డౌట్. వచ్చాడా? గ్యారంటీ లేదు. గ్యారంటీ లేకుంటే నా తోడుగా ఉన్నవాడని వాడదా? పర్లేదా? పర్లేదు. నేను పాము చెవులు చాలా రోజులప్పుడే విన్నా. దేవుడు మనలో ఉన్నాడా లేదా? నిశ్చయతతో చెప్తలేరు. చెప్పని వాడి ప్రేరేపణకి మనం మొగ్గు చూపుతున్నాం. దేవుడు ఉన్నాడా లేదా మనలో? నిశ్చయతతో చెప్పాలి. దేవుడు ఉన్నాడా లేదా నీలో? వాస్తవానికి దేవుడు ఎక్కడ ఉండాలి? సమీపింపరా
కొంతమంది తేజస్సులో ఉన్నారు, కానీ అక్కడ నిత్యత్వంలో ఉన్న దేవుడు నీలోనికి ఎట్లొచ్చాడు అంటే నిత్యత్వపు మహిమను అడ్వాన్స్గా నీ దగ్గరికి తెచ్చాడు. అది రక్షణ గొప్పతనం. నీకు అర్థమవుతలేదు, నీకు వెలిగింపు లేదు, ఎంతసేపు లోకాన్ని చూడడం. పీపుల్ హ్యాబిచ్యుయేటెడ్ టు సీ ద రబ్బిష్. చెత్త చూడడానికి ఇష్టపడుతున్నారు అందరూ. జిహెచ్ఎంసీ అన్నమాట. మునిషులు జిహెచ్ఎంసీ అని వరద వచ్చి కంపకంపైంది. లోకాన్ని చూసి మురిసిపోతూ దేవుని మాటల మీద మనం లక్ష్యం పెట్టాలి. లోకాన్ని అసలు ఎవరి నమ్మద్దంటే నేను చెప్తున్నా, నన్ను నేనే నమ్ముతాను. ఐ డోంట్ బిలీవ్ మై సెల్ఫ్. ఎందుకంటే నేను కూడా ఆదాము, లోపల ఆదాముడుగా. ఇక ఆదాముడు అంటే వాడు గుంజేస్తాడు గోదాములో. కడపటి ఆదాము మీద మనం దృష్టి పెట్టాలి. కనుక జ్ఞానము లేని వాడు ప్రతి మాట నమ్ముతాడు, బుద్ధిమంతుడైతే దేవుని మాటలను నమ్ముతాడు. అవును, దేవుడు ఒక మాట చెప్పాడు. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనాన్ని చదవండి. మీరు అపోస్తలుల బోధ యందును స్పష్టంగా చదువుబెట్ట. మీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ఇప్పుడు ఇందులో ఎడతెగక లేని వారు దేవుని మాటలో ఉన్నారా, దేవుని మాటకు బయట ఉన్నారా? మీరు స్పష్టంగా చెప్పాలి. అపోస్తలుల బోధలో ఉండాలన్నా వద్దా? అపోస్తలుల బోధలు దొరుకుతుందా? ఎక్కడ కాంగ్రెస్ అవసరం. స్పష్టంగా చెప్పాలి నాకు. అపోస్తలిక బోధ మీకు ఎక్కడ దొరుకుతుంది? అగాపే సంపూర్ణ సువార్త. మరి సహవాసం ఉందా? మనకు సహవాసం ఉందా లేదా? శక్తిహీనుడు అందరమయ్యా, సౌజన్యమగు శుద్ధాత్మ శక్తిని పొందుకొనుమయ్యా. భక్తిహీనత పారతోడు భ్రష్ట మనసును బయలుపరచు. భక్తిహీనత పారతోడు భ్రష్ట మనసును బయలుపరచు. శక్తి గలవు వార్త సాగిదవు, వార్తతే జయమౌని ఆత్మలను రక్షించెదవు. క్రైస్తవున్నా కదలినావయ్యా, సాత్ములకు మనకు సహవాసం ఉందా లేదా? ఏమో డౌట్. సహవాసం ఏంటి? అదేమన్నా కోడిగుడ్డు లాంటిదా? మనకు సహవాసం ఉన్నదా లేదా? విశ్వాసి మౌనము ఏమిటో తెలుసా? మీ నాలుకలను సాతాను అదుపులో పెట్టారని అర్థం. పెట్టుకోండి. కీప్ యువర్ tongues under the control of Satan, then you keep silent. I am not going to keep silence. నేను కరోనా వచ్చినప్పుడు కూడా వాక్యం చెప్పకుండా కూర్చున్నా. నమ్మొస్తుంది దగ్గర చెప్పా. ఐ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. కానీ ఎందుకంటే మనం ఆగదు. వాయిస్ ఆగిపోయిందంటే అంతే సంగతులు. నిన్న జైరాబాద్లో ఎన్ని గంటలు పెట్టాం? నాన్ స్టాప్గా స్తుతి ఆరాధన చేశాను.
ఇంకా బీదరు అవన్నీ వచ్చేసి నారాయణగేడు బీదరు అవన్నీ బిజీ షెడ్యూల్ అయిపోయింది. కనుక సహవాసం ఉందా లేదా మనకు? ఉన్నది. మరి సహవాసంలో అందరూ వస్తున్నారా? విన్నారా? సహవాసంలో ఉండమని దేవుడు ఇప్పుడు మాట విన్నారా లేదా? అయ్యేపోతూ అంటున్న మాట ఇప్పుడు కానీ దేవుడు చెప్పిన మాట, దేవుడైన యెహోవా చెప్పిన మాట కంటే దుష్టుడైన అపవాది చెప్పిన మాటనే కమ్మగా ఉంది. ఈ పండు తిన మీరు నిశ్చయంగా చచ్చెదరు అన్నమాట. చచ్చెదరు అన్నదేమో కఠినంగా ఉంది, సాధు అన్నదేమో కమ్మగా ఉంది. అవును చెప్పండి, కమ్మగున్నది చంపుతుందా కఠినంగా ఉన్నది చంపుతుందా? చస్తారు మీరు అన్న మాట బ్రతికిస్తుంది, చావాలన్న మాట. ఇప్పుడు చెప్పండి, కమ్మగా మాట్లాడేటట్టు నమ్ముతాం మనం. ఆ కత్తి పెట్టింది గెలవది, కింద ఏమో కత్తి పెట్టిండు, మొత్తం తర్వాత అయిపోయి ఏర్పడదు ఆపరేషన్. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా, మోసపోకుడి. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. అపోస్తలిక బోధలో ఉండమన్నది దేవుని స్వరం, దాన్ని మనం నమ్మాలి, దానిలోనే మనం కొనసాగాలి. సహవాసంలో కొనసాగమన్నది దేవుని స్వరం, అందులోనే కొనసాగాలి. ఈమెను చావు మరణి ఎడబాపు వరకు అందులో కొనసాగాలి. అప్పుడు బాప్తిస్మం అక్కడ కమిట్ చేశాను నేను, మీకు తెలియదు. దేవుని సింహాసనం ఎదుట అక్కడ మీకు ప్రమాణం చేయించా. అడిగానా? సంఘ క్రమానికి లోపడతామని అడిగా. అంటే టైం వెళ్ళిపోవాలని బ్యూటిఫుల్ యాక్టింగ్ చూసి 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 నేను గొప్ప యాక్టర్ అయిపోయాను. ఎందుకంటే ఇంతమంది యాక్టింగ్ చూసిన తర్వాత వచ్చి యాక్టింగ్ కూడా చూస్తున్నా. ఎన్ని రకాల సీన్లు చూశారు నేను. అమ్మ ఇంటికి మొత్తం ఊసిపోయి మళ్ళా పెరిగి అపోస్తలుల బోధయందు, సహవాసమందు, ప్రార్థనయందు, రొట్టె విరుచుటయందు ఎడతెగకుంటావా? నోటితో చెప్పడు, ఉంటానండి చెప్పడు. అక్కడ నాకు కాదు మీరు ప్రమాణం చేసింది, సృష్టికర్త అయిన దేవునికి, రక్షకుడైన దేవునితో ఒప్పందం చేశారు. నాకేం బాధ లేదు, మీరు అపోస్తలులు బోధలేకపోయినా నాకు బాధ. ఎందుకంటే ఈ మాట నేను రాయలే బైబిల్. మీరు సహవాసం కూడకపోయినా నేను బాధపడను, నేను చెప్తున్నా. ఎందుకంటే రమ్మని చెప్పింది నేను కాదు. రొట్టె విరుచుటకు రాకపోయినా నాకు బాధ లేదు, ఎందుకంటే అది నా శరీరం కాదు, నా రక్తం కాదు, ఏదే రక్తం. ప్రార్థన చేయకపోయినా బాధపడా, ఎందుకంటే నాతో మాట్లాడతలేదు, దేవుడితో మాట్లాడుతున్నాను. మీకు దేవుడికి మధ్య సంబంధం మీరు తెంచుకుంటా అంటే నేను ఎందుకు వద్దాను? తెంచుకోండి. కత్తి పెట్టుకున్నాను, నేను కోసుకుంటా అంటే కోసుకో, కోరి మీద తెస్తుంది. జాగ్రత్త, లేఖన క్రీస్తుని నమ్మాలి. లేఖన క్రీస్తు కాని స్వరాన్ని, గొర్రె పిల్ల స్వరాన్ని నమ్మాలి. అంతేగాని సర్పపు ఘోషను నమ్మద్దు. ఘట సర్పం దానికి అమ్మ. గుడికి పంపనేది దేవుని స్వరమా, గుడికి పోవద్దనేది దేవుని స్వరమా? చెప్పండి, గట్టిగా చెప్పాలి. మరి చాలా మంది ఎదుర్కోతలేదు. అంటే ఎవడు చెప్పిన మాట వింటున్నాను. అవును, నా ఇంటికి వస్తున్నావు, దేవుని ఇంటికి వస్తున్నాను. మందిరం అంటే ఎవరి ఇల్లు? దేవుని ఇల్లు. నా ఇంటికి వచ్చినట్టు ఫీల్ అవుతున్నాడు. నేను పత్రిక ఇయ్యలేదు నా ఇంటికి రాను, ఆయన రాసింది. కనుక చాలా జాగ్రత్తగా, మోసగించబడకూడదు. వాడు రకరకాలుగా మోసం చేస్తాడు.
చేస్తాడు మనల్ని. ఏమండి, వాడి మోసంలో ఇరుక్కుపోవద్దు. మీకు సంగతి సార్, నన్ను ఆంధ్రప్రదేశ్లో మొత్తం అందరూ ఒక సందర్భంలో అరుణ్ కుమార్ మినిస్టర్కి వెళ్ళినటువంటి పెద్ద పుకార్లు వేయించారు. గొర్రెపట్ల మనం నంబర్ 1. కనుక చాలా మంది నమ్మేశారు. ఫోన్ చేశారు, ఏంటన్నా నేను పెట్టలేను. ఏది పడుతుంది నమ్మద్దండి. ఒకసారి విజయనగరం మీటింగ్ జరుగుతుంటే దైవజనులు ప్రార్థన అయిపోయినాక 2 గంటల ప్రాంతంలో చాలా ఆవేదనమయ హృదయంతో ఉన్నప్పుడు ఆయన గదిలోకి దృష్టికి వచ్చాడు. ఏమయ్యా, ఏం సేవనిది, ఇన్ని కోట్ల అబ్బాయిపోయింది, దేవుడు నేను కాపాడినా, విడిచిపెట్టు ఆయనను, నా దగ్గరికి రా, ప్రపంచంలో నీవే బలమైన దేవుడిగా తయారు చేస్తా, నేను ఏ మతానంలో నువ్వే దేవుడిగా చేసేస్తా అని చెప్తే ఈ దైవజనుడు మనందరూ ఆత్మీయతండి అధ్యక్షుడు ఒక ప్రశ్న అడిగారు. విశ్వంలోకి వెళ్ళా అతి సుందరుడైన వ్యక్తి ఎవరో చెప్పుకుంటున్నాం. యేసుక్రీస్తు. ఏ తప్పు చేయని వ్యక్తి ఎవరైనా తెలుసా నీకు విశ్వంలో అంటే యేసుక్రీస్తు. మరి ఆయన ఎందుకు అంటారు? ఇలా ఎవరండి మనమైతే ఏం చేస్తున్నాం? నువ్వు నేనైతే నువ్వే ఒక దేవుడు అయితే అంటే ఇక నిన్ను ఒక పెద్ద విగ్రహం చూసుకుంటావు వాయిస్ మధ్య అన్నట్టుగా. అది పెద్ద విగ్రహం ఉంటుంది కదా, అట్లా చేసి నువ్వు ఊహించుకుంటావు, అరే మస్తు ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేయమని చెప్పిన దేవుని మాట నమ్మరు, కానీ ప్రార్థన చేయకపోయినా సాతాను ప్రేరేపణకు వెళ్ళిపోతాం. సేవ చేయమన్న దేవుని మాటకు లోపడం, కానీ ఎందుకులే సేవ అనే మాటకు లోపడతాం. స్తుతి చేయు దేవుడిని, కృతజ్ఞత హృదయంతో ఉండు, మొహం మార్చలేదు, ఆయన స్తుతి చేస్తాం. బైబిల్లో ఉన్న లేఖనాలన్నింటినీ దేవుడు నా కోసమే రాయించాడు. వీటన్నింటినీ నేను నమ్మాను. విశ్వాస సూత్రం ఉంటుంది. పరలోక భూలోకంలో సృష్టికర్త అయిన దేవుడిని నేను ఆ క్రీడ్ చాలా మంది అట్లా చెప్తారు, కానీ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ వన్. కొంతమంది విశ్వాసులే అపోస్తలులు లేరంట, పరిశుద్ధాత్మ లేడనే సంఘాలు ఉన్నాయి, భాషలు లేవని సంఘాలు ఉన్నాయి, సంగీతం లేదని సంఘం ఉంటుంది, అట్లా ఉన్నాయి. జ్ఞానం లేని వాడు ప్రతి మాట నమ్మును. ఏది పడితే నమ్ముతున్నావు అంటే నీకు ఏం లేదని అర్థం. అందుకే ప్రభు అయిన దేవుడు బాధపడుతున్నాడు. హోషియా ప్రవచన గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఇప్పుడు జ్ఞానం లేనందుకు ఏమైపోతున్నాడు? జ్ఞానం సముపార్జించుకోవాలి. జ్ఞాన సముపార్జన అనేది చాలా కీలకమైనది. ఏ జ్ఞానము? జ్ఞానములో దైవ జ్ఞానము, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము. సామెతల గ్రంథము 31 మొదటి వచనం. ముప్పై 2వ వచనం. నిశ్చయముగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు. నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసము చేసి కొన్నవాడను కాను. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము పొందలేదు.
పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము నేను పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం అనే ఒక పుస్తకం ఉన్నది. ఈజ్ గాడ్ ఏ ట్రినిటీ అని ఉంది. దైవత్రిత్వం గురించి అంతిమ అధికారిగా లేఖనాధికారముతో నిరూపితమైన గ్రంథము పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము. దేవుడు త్రిత్వం అన్నమాట ఖరాఖండిగా నిరూపితమైంది. కానీ త్రిత్వదేవుడు మానవులతో సావాసం చేయాలనుకుంటున్నాడు కూడా అందులో ఉన్నది. The triune God wanted to have a communion with the creation of this universe. సృష్టికర్త అయిన దేవుడు సృష్టముతో సహవాసం కోరుకుంటున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు సృష్టముతో సహవాసం కోరుకుంటున్నాడు. సృష్టమేమో సృష్టంతో సహవాసం కోరుకుంటున్నాడు. Creation want the fellowship with creation, but Creator want the fellowship with creation. అర్థమైందని చెప్పిన పాయింట్. సృష్టికర్త అయిన దేవుడు సృష్టంతో సహవాసం చేయాలనుకుంటున్నాడు. సృష్టమేమో సృష్టంతో సృష్టంతో బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని ఒక సామెత ఉంది. हर कोई अपने जात से रहना चाहता है. నేనేమన్నా హర్ కోయి అప్నే జాత్ సే रहना चाहता है. ఈ లోకంలో ఉన్న ఒక దరిద్రమైన రోగం ఏంటంటే ప్రతి ఒక్కడు తన జాతంతో ఉండాలనుకుంటాడు. ఏం జాతి గారు చెప్తే మళ్ళీ బరువు పోయే జాతులు ఉన్నాయి. అందులో ఒక పాట మాసిలామన్నయ్య గారు రాశారు. ప్రభు ప్రేమ తొలికేక హృదయములో ప్రతిధ్వనించే పాప క్షమా యేసునిలో శరణు ప్రభు ప్రేమ 424 పాటలు 2వ చరణం. గట్టిగా చెప్పండి. ఇప్పుడు మనకు ఆ నేత్రం ఉందా? మా బాల్యులు అని చెప్పుకునే నేత్రాలు మనకి. వీళ్ళు మా వాళ్ళు, మా బంధువులు, మా వాళ్ళు అట్లా కాదు. నీ నేత్రానికి దేవుడి నేత్రానికి చాలా డిఫరెన్స్ ఉంది. జాతిని చూడని నేత్రముతో పాపము సోకని హృదయముతో జాలిని అందుకే మీదే కులం అంటే సేవకులం, మీదే కులం అంటే గాయకులం, మీదే కులం అంటే బోధకులం. పాడుకుంటాం. జాతి వేదరాహిత్యుడ హితుడా పాటలకే మళ్ళీ అదే పాత రోజు. ఎన్ని చెప్పు బుద్ధి మారదు, బుద్ధి మారదు, బుద్ధి మారదు. ఎప్పుడు వస్తుందైనా నీకు కళ్ళు దృష్టి అలా చూడడం అలవర్చుకోమని దేవుడు చెప్పాడు. అదే మనవరాలు వీటన్నింటినీ దాటిపోవాలండి. బియాండ్ దిస్ అన్నమాట. నేను తమిళనాడు పోతే అందరూ నన్ను ఎన్నపడా నన్ను తమిళ అనుకుంటు తమిళ అనుకుంటాను. ఆ
తమిళనాడులో అరుణ్ అనే పేరు చాలా ఫేమస్ తెలుసా. ఎక్కడ చూసిన అరుణ్ ఐస్ క్రీమ్స్, అరుణ్ ఇట్లా స్టోర్స్ ఉంటాయి అనుకోండి. పక్షులు ఏమన్నా అనుకున్నాం అనుకుంటా. ఎక్కడ పోయినా అక్కడ అయిపోవాలి. నీళ్ళలాగా నీళ్లను ఎందులో వస్తే ఎట్లయితుంది? శ్వాసతో వస్తే, పైపులో వస్తే, నోట్లో వచ్చి అది బుగిలిస్తే విశాలం అవుతుంది. మేము అలా కావాలి. కొంతమంది ఐస్ ముక్క లాగానే ఉంటుంది. ఐస్ ముక్క రూపం ధరించుకుంటుందా? కొంతమంది ఐస్ ముక్క క్రైస్తవులు ఏమిటో అర్థం కాదు. చిత్రం. దీని అంతటి కారణం తెలుసా? జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మను, లేఖన క్రీస్తు స్వరములంతా అన్ని నమ్మరు. నీ పాలన మాట నమ్ముతావు కానీ ఏసే మాట నమ్మవు. నీ కులపుడుపులో నువ్వు ఆ మాట నమ్ముతావు. ఎవడో పోలికి ఇసుగాడు గొట్టంగాడు రేపు పొద్దున్న చచ్చిపోతాడు. నువ్వు అనుకున్న నువ్వు ఫేవరెట్ అనుకున్న వాళ్ళందరూ ఒక 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాలు కరోనా తోడు బతకడు. కానీ యుగ యుగాలుగా తన సంవత్సరంలో మితి లేని దేవుడు ఎప్పటికి ఉంటాడు. ఆయన మాట నమ్ము, నన్ను కూడా నమ్మం. ఏమైపోయింది? దేవుడి మీద ప్రేమ తగ్గిపోయిందా? తొలినాళ్ళలో బైబిల్ పట్టుకొని బాక్స్ ఉంటుంది. తొలినాళ్ళు ఎక్కడైనా నేను ఆ రోజే ఈరోజు చూశాను. కొంచెం రాలేదు, కొంచెం మొత్తానికి రాలేదు, కొంచెం రాలేదు. కొంచెం ఎట్లా రాలేదు నాకు అర్థం కాదు. ఎందుకు వస్తున్నాడు అంటే కొంచెం రాలేదు, కొంచెం రాలేదు. కొంచెం అంటే ఖర్చుకు వచ్చిందా, నీ ముందు వచ్చిందా, ముక్కు వచ్చిందా, ఏమొచ్చింది? దేవుడు ఇర్మియా ప్రవచన గ్రంథములో చూడండి దయచేసి. సర్వశక్తుడైన దేవుని యొక్క హృదయావేదన. ఇర్మియా ప్రవచన గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. అందరు గట్టిగా వినండి. అంటే గట్టిగా చదవాలి. నాయందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి, నాయందు ఏ దుర్నీతిని చూచి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరంగా తొలగిపోయింది. దేవుడి నుండి దూరం కావడానికి నీకేమొచ్చింది బాబు? దేవుడు అడుగుతున్నాడు, ఏముంది నా పడ్డ వేస్ట్, నాకు దూరం లేదు. అందుకే ప్రభా నీ దగ్గర ఏం వేస్ట్ లేదని, వేస్ట్ కానీ కదా. అర్థమైందా? ఇది ఈనాటి సాగు తెలివితేటల క్రైస్తవ్యం. కనుక ప్రభునందు నాకు అత్యంత ప్రేమ. దేవుడు గర్భిస్తున్నాడు, జాగ్రత్తగా విన్నట్టు నటించొద్దు, లోబడాలి. నువ్వు విన్నట్టు నటిస్తే కూడా ఆయనకు అర్థమైపోతుందా? నాకు మనిషికి నాకే అర్థమవుతుంది విన్నట్టు నటిస్తుంది, దేవుడికి అర్థం కాదు. బాప్తిజం జిల్లాలో సంఘక్రమాలు లోపడతామండి ఇష్టం పొడిగే. మనిషికి నాకే సమయం ఉంటుంది, దేవుడికి అర్థం కదా. అప్పుడేమో అంటే మన కొంచెం రాలేదు కదా, ఇదో కోటింగ్. కోటింగ్లు వద్దు బాబు. దేవుడు కోటింగ్ ఇస్తే మనం తట్టుకోలేదు. దేవుడికి కోటింగ్ వస్తే ముక్కులు దూదు పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్త. చూడండి అసమాకే చెప్పు ఓవి అప్పుడు నీకు సమझ కూడా కాదు. కోటింగ్ 2 కోటింగ్, లెఫ్ట్ అండ్ రైట్. ఎందుకు నాయన
మన కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు. పాలు ఇచ్చిందా? నీ సుట్టపోలు ఇచ్చిరా? నీ రక్త సంబంధి, నీ తండ్రి, నీ తల్లి, నీ అన్న, నీ చెల్లె ఎవడైనా నీ కోసం రక్తం ఇచ్చిండా? ఎప్పుడు ఇప్పుడు అసలు అయిపోతే కూడా పెట్టుకోండి. ఉంటుంది. ఒకసారి ఒక తల్లి లేకపోతే ఒక కొడుకు బాగా ఏడుస్తుంది. నేను చేసే ఒకటి ఆఖరికి ఆయన ఆవిడ మనం పోదాం. చూసుకుంటారా? అదే మనిషి పుట్టుకంత నటన అండి. నరుని బ్రతుకు నటన. యాక్టింగ్లో అందజేసాడు. జాగ్రత్త సుమ, సృష్టికర్తతో డీల్ చేయదు. ఆయన అనుకుంటే అందుకే అన్నాడు, నరుని ఆయువు తృణప్రాయం, దేవుని కృప మెండు. ఆ పాట చూసి నేను బాగా ఏడ్చానండి. కొంత సాహితీలో ఉండాలి. నీ భావ సంపన్నత నీలో లేకపోతే దేవుడు అర్థం కాదు. ఆయనేమో జాతి భేద రాహిత్య హితుడు కనుక జాతిని చూడండి, దేవుని మాట నమ్మాలి, జాతిని దృష్టిలో మాటలు నమ్మదు. అర్థమైందా? నీ గుడుగుడు కడుపులా తీసిపోతే ఏ ఉండేది ఆయన. నువ్వు నమ్ముకుంటున్నావు, మోసాన్ని నమ్ముకుంటున్నావు. యు ఆర్ ట్రస్టింగ్ ద రబ్బిష్, చెత్త 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 చెదాన్ని నమ్ముతున్నావు. దేవుడు చేయదాన్ని నువ్వు నమ్ముతున్నావు. దుష్టుడైన అపవాది చేసిన దాన్ని నమ్ముతున్నావు. కనుక జాగ్రత్త. జ్ఞానము లేని వాడు ప్రతి మాట నమ్ము నమ్ము నమ్ము. ఎంతకాలం నమ్ముతావు? ఎంతకాలం మోసపోతావు? నువ్వు దేవుని సంబంధివి. దేవుడు ఒక్కడే సత్యం, మిగతాదంతా అబద్ధం. నువ్వు అనే స్పృహ కూడా అబద్ధమే. ఈయనే ఉంటామా మనం? బయటకు పోయే గ్యారెంటీ ఉందా మనం? సడన్ గా భూకంపం వచ్చిందని వెళ్ళే కోరుకోపోదు. మనకు గ్యారెంటీ లేదు. నువ్వు ఏదైతే నమ్ముతున్నావో అదంత అబద్ధం. నీవు అనేది కూడా అబద్ధమే. దేవుడు అనేదే సత్యం. ఎండమావి జగమని ఎదిగి పరుగిడ నేలకు యువమేలా. ఎందుకు యువకులకి మాట రాసింది తెలుసా? యూతే ఎక్కువ భూతయితారు. యూతే దయ్యాలుగా మారిపోతారు. అంటే ఇప్పుడు ముసలు కూడా దయ్యాలుగా మారుతున్నారు. అది వేరే. ఎండమావి జగమని ఎదిగి పరుగిడ నేలకు యువమేలావి. నాలుగు దినముల నగరమిరోయి, నాలుగు దినముల ఏసే సత్యము మహిమమోయి, ఏసే సత్యము మహిమమోయి.
ఇది దీనికి ఒక బిగినింగ్ ఉంది, దీనికి ఒక ఎండింగ్ ఉంది. ఆల్రెడీ దీని గీతలు కూడా వచ్చేసాయి. నువ్వున్నావు, నీకు ఒక బిగినింగ్ ఉంది. అమ్మ కడుపులోకి వెళ్ళి వచ్చావు, నీకు ఒక ఎండింగ్ ఉంది. అది అందరూ ఎత్తుకొని పోతుంది. నమ్మవద్దు అంటారు. అవునా? అంటే ఇంతకాలం నన్ను రాలేదా అని అర్థం. పడరా ఈ లోకం మనది కాదు, మన తోటి ఏది రాదు అంటాం. అదృశ్య ప్రపంచముతో అనుసంధానం కావాలి. మీకు ఒక మాట చెప్తున్నా, విశ్వాసము అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. నువ్వు ఏదైతే నిరీక్షిస్తావో విశ్వాసంతో అది నీ ముందుకు వస్తుంది. అది విశ్వాసం యొక్క గొప్పతనం. కొంచెం మనసు పెట్టి ఆలోచించండి. నీ నిరీక్షణ ఏంటి? నువ్వేమనుకుంటున్నావు? నీ విశ్వాసం ఏంటి? వాట్ యు ఆర్ బిలీవింగ్. అసలు విశ్వాసం అంటే ఏంటో తెలుసా? దేవుని మరొక రూపమే విశ్వాసం. ద అనదర్ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫెయిత్. నువ్వు ఆయననే నమ్ముతలేవని అర్థం. విశ్వాసం కర్త అయిన దేవునే నమ్ముతలేవు. యు ఆర్ నాట్ ట్రస్టింగ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్. నిన్ను చేసిన దేవుణ్ణి నువ్వు నమ్మలేదు, నిన్ను చెయ్యని దాన్ని నమ్ముతున్నావు. సొంత డాడీలో కూడా డాడీ అంటలేడు, బయట రోడ్లో పెట్టండి డాడీ అంటలేడు. కన్న తండ్రిని తండ్రి అంటలేడు, కానీ తండ్రి గాను పట్టుకొని తండ్రి అంటున్నాడు. ఇది ఈనాడు క్రైస్తవ సమాజం యొక్క దుస్థితి. కనుక వెంటనే మనం మారు మనసు పొందాలి, పశ్చాత్తాప హృదయంతో. అయ్యో దేవా, సృష్టికర్త అయిన నిన్ను కాదని నేను అసలు మాయను నమ్ముతున్నా, నకిలీలను నమ్ముతున్నా. ఇది నా తప్పిదమే, ప్రభువా నన్ను క్షమించమని పశ్చాత్తాప హృదయంతో, గుండెలు పగిలేలా రోధిస్తూ, హృదయ వేదనతో, నా మదిమూఢతను, నా మూర్ఖత్వాన్ని మన్నించు మన్నించు మన్నించుమని ప్రభు పాదాల దగ్గర ప్రాధేయపడదాము.